తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా విద్యార్థులు విద్య యందు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధిస్తారు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేత కలతర రీత్యా లేదా స్త్రీ మూలకంగా కొంత ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చును నియంత్రించే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సంచరిస్తూ అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడితో కలిసి ఉన్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ ఈ సమయంలో అనుకూలం కాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సందర్భాలలో సంయమనం పాటించడం ఎంతో ఉత్తమమైన లక్షణంగా తెలియజేయడం జరుగుతుంది. అష్టమ స్థానంలోకి మారుతున్న తృతీయాధిపతి అయిన రవిగ్రహ సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారము పైగా చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా స్వతహాగా కష్టపడి పైకి రావాలనుకున్న వారు చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలు వినే అవకాశం కలదు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి కూడా ఇది చక్కగా అనుకూలిస్తుంది. లాభస్థానంలో గురుగ్రహము మరియు వారం చివరిలో చంద్రుడు కూడా మారుతున్న కారణంగా గురుచంద్రులకు కలిసి సంచరిస్తున్న కారణంగా గజకేసరి యొక్క ఫలితాన్ని వారం చివరిలో పొందడానికి అవకాశం కలదు. పైగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సమయంలో అనుకున్న పనులన్నీ వారం చివరిలో విశేషంగా కలిసి రావడము, ఆర్థిక లాభం చేకూరడము, కుటుంబంలో శుభ కార్యక్రమాలను తలపెట్టడం లాంటివి జరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, మరి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా చతుర్థాధిపతితో షష్ఠ లాభాధిపతి కూడా కలిసి ఉన్న కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు మహాగణపతిని ఆరాధించడం వల్ల అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. బుధవారం నాడు గణపతిని ఆరాధించండి. ప్రత్యేకంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అనేక రకాల శుభాలను సకాలంలో పొందండి.